విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు దివంగత సీఎం ఎన్టీఆర్ను మరపురాని మహనీయుడుగా స్మరించుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అట్టాడ లక్ష్మణాయుడు, వేమల చైతన్య బాబు, బొడ్డు రాము, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 2 సంవత్సరాలుగా ఆయన తిరగని దేశం లేదు, ఎక్కని మెట్లు లేవు, కలవని క్యాపిటలిస్టులు లేరు. కలిసి మీరు రండి, ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండునిచ్చిన కాన్ఫిడెన్స్ తోటి, భరోసాతోటి ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే నారా లోకేష్ బాబు గారు ఉంటారు. మా పెట్టిన క్యాపిటల్కి భద్రత కల్పించడమే కాకుండా అభివృద్ధి చేయడానికి కూడా చేయూతనిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రపంచంలో అందరూ వస్తూ ఉన్నారు. అనేక పర్యాయాలు చెప్పాం, మన ఇండస్ట్రియల్ సమ్మిట్ అనేది ది వరల్డ్ బెస్ట్ ఇండస్ట్రియల్ సమ్మిట్ చేయడం వల్ల క్యాపిటలిస్టులు రావడం, ఈరోజు పండగ రోజున అందరూ జరుపుకునే పండగ ఒకవైపు అయితే మన నిరుద్యోగులు, యువత అందరూ కూడా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఈ జాబు జాతరలో రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు అందరూ పాల్గొంటున్నారని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు.